హలో గైస్, వాట్ ఇస్ ఎన్పిసిఐ? ఎన్పిసిఐ లింక్ అంటే ఏమిటని చాలా మంది అడుగుతున్నారు. ఎన్పిసిఐ లింక్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది డీటెయిల్ గా అయితే మీకు వీడియోలో చెప్తాను. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని రిటైల్ చెల్లింపు మరియు సెటిల్మెంట్ వ్యవస్థలను నిర్వహించే ఒక సంస్థ. ఎన్పిసిఐ వచ్చేసి భారతదేశంలో 2008లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ ఆఫ్ అసోసియేషన్ అయితే స్థాపించడం జరిగింది. ఎన్పిసిఐ లింక్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి కానీ లేదా గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా సబ్సిడీస్ పడేది ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే మీకు డబ్బులు అయితే పడతాయి. ఎన్పిసిఐ లింక్ అనేది మీరు మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా మీరు ఏ అకౌంట్ కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయి. మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా కూడా మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది దేనికి ఉందో ఆ అకౌంట్ లో అయితే మీకు డబ్బులు అయితే పడతాయి. ఎన్పిసిఐ లింక్ అనేది మీకు ఏ అకౌంట్ కి యాక్టివ్ లో ఉందో ఆ యొక్క అకౌంట్ లో డబ్బులు అయితే పడతాయి. మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఏ డబ్బులు పడేది ఉన్నా కూడా మీకు డైరెక్ట్ గా అకౌంట్ కి అయితే వేయరు. మీకు ఆధార్ బేస్ మీద అయితే మీకు డబ్బులు అయితే వేస్తారు. ఆధార్ బేస్ మీద డబ్బులు వేస్తే మీకు ఆధార్ కార్డ్ అనేది మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది లింక్ అయి ఉందో ఆ అకౌంట్ లో అయితే మీకు అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి. ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్ లో ఉంటే మీకు డబ్బులు పడేది ఉంటే పడవు. మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలో నేను ఆల్రెడీ డీటెయిల్ గా మా యూట్యూబ్ ఛానల్ అయితే ఫుల్ వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, చూడండి. ఆ వీడియో చూడండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది లేకుంటే ఏ విధంగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని డీటెయిల్ గా ఒక ఫుల్ వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఇంట్లో కూర్చొని మనం ఆన్లైన్ ద్వారా మన మొబైల్ నుండి చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలని డీటెయిల్ గా అయితే ఆ వీడియో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా, చూడండి. మీరైతే ఆ వీడియో చూడండి. లేదా ఎన్పిసిఐ లింక్ సంబంధించి మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.